సో చాలా మనకున్న కామన్ కన్వర్టేషన్ ఏంటంటే హెరిటేజ్ అనగానే బండలు, నిర్మాణాలు, ప్రాచీన కట్టడాలు, భవనాలు ఉంటే చార్మినార్ ఉంది. తెలంగాణ విషయం మొత్తం తీసుకుంటే రామప్ప, వేయి స్తంభాల గుడి, ఇలా డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ కల్చరల్ ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం హెరిటేజ్గా భావిస్తాం. కానీ వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఇవ్వాలని సంకల్పం తీసుకోవడం జరిగింది. దానికి ఎవరైతే బాగుంటారో అనుకున్నప్పుడు మాకందరికీ గుర్తొచ్చిన ఒక అద్భుతమైన వ్యక్తి ఎవరంటే సుబాని గారు. డెక్కన్ క్రానికల్ గ్రూప్ ఆఫ్ పబ్లికేషన్స్లో ఇల్లస్ట్రేటర్గా, కార్టూనిస్ట్గా, పెయింటర్గా తను ప్రస్థానం మొదలెట్టినప్పటికీ ఈ హైదరాబాద్ మీద ప్రేమ, ఆయనకి హైదరాబాద్లో ఉండే గంగా జమున తెహజీబ్ మీద ప్రేమ. నా పేరు సుబాని అండి. డెక్కన్ క్రానికల్ పొలిటికల్ కార్టూనిస్ట్ని. దాదాపు 35 years నుంచి డెక్కన్ క్రానికల్లో ఒక పొలిటికల్ కార్టూన్, ఒక ఎడిటోరియల్ కార్టూన్, అంటే ఒక పాకెట్ కార్టూన్, ఒక ఎడిటోరియల్ కార్టూన్ ఎవ్రీడే 365 days గీస్తున్నాను. అదొక రికార్డ్ అనమాట. 35 years నుంచి వితౌట్ బ్రేక్ గీస్తూనే ఉన్నాను. ఈ లైన్ స్కెచెస్ అనేది నా హాబీ అనమాట. ఇలా తెలంగాణ మొత్తం అంటే జనరల్గా ఎక్రాస్ ద కంట్రీ కొన్ని వేలు గీసాను. అలానే మన తెలంగాణ స్టేట్లో ఒక 120 స్కెచెస్ గీసాను అనమాట. ఈ వరల్డ్ హెరిటేజ్ డే అంటే ఇంటర్నేషనల్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ డే సందర్భాన మన డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్, లాంగ్వేజ్ అండ్ కల్చర్ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళ సపోర్ట్తో ఈ ఒక షో ఒకటి చేస్తున్నాను. ఇవన్నీ లైవ్ స్కెచెస్ అనమాట. ఆన్ ద స్పాట్ ఆ మాన్యుమెంట్స్ దగ్గర కూర్చొని గీసిన లైవ్ అనమాట, లైవ్ స్కెచెస్ అనమాట. ముందు జనరల్గా నేను అవుట్లైన్ గీసుకుంటాను, తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు డీటెయిల్స్ గీస్తాను. అవన్నీ ఇక్కడ దాదాపు 70 స్కెచెస్ ఇప్పుడు ఇక్కడ గీసాను అనమాట. దాదాపు 70 ఉన్నాయి ఇక్కడని. ఇంకా కొన్ని ఇప్పుడు దీంట్లో ఈ 70 స్కెచెస్లో దాదాపు 60 pages 70 ఉన్నాయి ఎగ్జిబిషన్లో. దాదాపు నేను చేసిన 1000 ఉన్నాయి అనమాట. అంటే నేషనల్ లెవెల్ మొత్తం త్రూఅవుట్ అక్రాస్ ద కంట్రీ. ఇన్స్పిరేషన్ ఏం లేదు, ఇది హాబీ. అంటే పొలిటికల్ కార్టూన్స్ ఎవ్రీడే గీస్తుంటాను. ఇది ఎప్పుడు రిలాక్స్ కోసం ఇవి గీస్తూ ఇది అలవాటు అయిపోయి తర్వాత ఇది అలవాటు అయిన తర్వాత ఇది ప్రతి గవర్నమెంట్, సపోజ్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అక్కడ సీఎం రమణ్ సింగ్ ఉన్నప్పుడు ఒక 15 days వాళ్ళ ఛత్తీస్గఢ్ మొత్తం తిరిగి వాళ్ళ స్కెచెస్ అన్నీ గీయించుకున్నారు. అది వాళ్ళ టూరిజం డిపార్ట్మెంట్. అలానే హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఇవన్నీ వాళ్ళ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు లోగోస్గా, సావరియస్గా వాళ్ళు వాడుకుంటున్నారు. ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ ఇక్కడ ఒక బుక్ తీసుకొచ్చింది.